ఖమ్మం జిల్లా కేంద్రంగా మెటాప్లస్ మహాకుంభకోణం భారీ లెవెల్లో జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 కోట్ల పైగా ఈ యొక్క ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతోటి యథేచ్ఛగా పేద మధ్యతరగతి ప్రజలను టార్గెట్గా చేసుకొని ఖమ్మం నగరంలో ముసాఫ్ నగర్ కార్యకలాపాలకు కేంద్ర బిందువైంది. మొత్తానికైతే ఈ మెటాప్లస్ యొక్క నిర్వాహకంతో సుమారు కొన్ని వేలాది మంది కుటుంబాలు కూడా బయటకు పడిన నేపథ్యం అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరుగా బిగ్ టీవీ వరుస కథనాలతో అందిస్తున్న నేపథ్యంలోనూ ఒక్కొక్కరు పోలీస్ స్టేషన్ బాటపడుతున్నారు. మరి కొంతమంది తర్వాత వాళ్ళను చేర్పించినటువంటి ఏజెంట్ల ఇళ్ల కాడకు వచ్చి ఆందోళన చేస్తూ మాకు న్యాయం చేయాలి, మేము కట్టిన డబ్బులను మాకు ఇప్పించాలంటూ కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యం. ఇప్పుడు మన ఖమ్మంలో ఉన్నటువంటి ఇందిరానగర్ సమీపంలో ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ ఉన్న ఒక శ్రీదేవి అనే ఒక ఏజెంట్ ద్వారా కొంతమంది చాలా వరకు లక్షలాది రూపాయలు కట్టారు. తీరా ఈ మెటాప్లస్ సంబంధించిన స్కామ్ మొత్తం అవినీతిమయం అనేది బిగ్ టీవీ ఆధారాలతో సహా ఒక కథనాలు వెలువడిస్తున్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా వాటి కథనాలకు చూసినటువంటి బాధితులందరూ కూడా ఆ ఏజెంట్లపై ఒత్తిడి తీసుకొస్తూ మాకు న్యాయం చేయాలంటూ వాళ్ళని అడుగుతున్న నేపథ్యం. దీనికి సంబంధించి మనం ఇప్పుడు శ్రీదేవి మనతో పాటున్నారు, ఏజెంట్ మెటాప్లస్ సంబంధించి మనం మాట్లాడుతున్నాం. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే సంబంధించి మనం మాట్లాడుతాం. అమ్మ, అసలు ఏం జరిగింది, అలా మీకు ఎలాంటి ఇదైంది, ఏది మీరు ఎంతమందికి మీ కమిషన్ వస్తే మీకు ఆఫర్స్ ఇచ్చారు, అసలు ఎలాంటి ప్రలోభాలకు మీరు ఎంతమంది చేయాల్సి వచ్చింది? సార్, నా పేరు దొండేటి శ్రీదేవి అండి. యాక్చువల్గా నేను ఈ మెటాప్లస్లోకి జనవరి 3వ తారీఖున ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అని చెప్పేసి, నవీన్ కన్సల్టెన్సీ అని చెప్పేసి ముస్తఫా నగర్లో ఉంది. అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మెటాప్లస్ గురించి మీరు ఇట్లా జూమ్ మీటింగ్స్లో కండక్ట్ చేసినందుకు మీకు 15,000 రూపాయలు శాలరీగా ఇస్తాము. అదేవిధంగా నేను ఇంతకు ముందు ఉన్నటువంటి కొన్ని వెల్నెస్ ప్రొడక్ట్స్ గురించి కూడా చెప్పినప్పుడు, ప్రోగ్రామ్స్ చేసినప్పుడు మీరు ఇలా ప్రోగ్రామ్స్ చేసినందుకు దానికి అడిషనల్గా డబ్బులు ఇస్తామని చెప్పేసి నాకు నజీర్ పాషా గారు అండ్ నవీన్ గారు, అదేవిధంగా ఇంకొంతమంది లీడర్స్ ఉన్నారు ఆ టైంలో. అలా నేను వెళ్ళినప్పుడు అక్కడ నేను జనవరి 3 నుంచి కూడా ఎంప్లాయీగా అనేది ఉండడం జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి ఆ టైంలో ఇక్కడ అందరికీ ప్లాన్ చెప్తున్నారు కదా, అందరూ వస్తున్నారు, ఇన్కమ్స్ కూడా మంచిగా తీసుకుంటున్నారు కదా, మీరు కూడా ఇది చేసుకోవచ్చు కదా అన్నప్పుడు, సార్ నాకు అవసరం లేదు, నేను ఇలా అన్నప్పుడు, లేదు మీరు ఒక $50 రండి, ఎక్కువ కూడా అవసరం లేదు, సో చిన్న మొత్తంలోనే మీరు తీసుకోవచ్చు, నమ్మకం కుదిరినప్పుడే ఎక్కువ పేమెంట్స్ తోటి మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. సో అలా నేను మా పాప పేరుతో ఒక ఐడి అనేది క్రియేట్ చేసి నేను ఓన్లీ 9,100 రూపాయలతోటి నేను ఐడి అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా నేను ఫస్ట్ ఒక 10 రోజులు 20 రోజులు ముందు నాకు వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటూ ఒక 1 మంత్ వరకు నేను అలా ఉండడం అనేది జరిగింది. ఆ తర్వాత నేను వేసినటువంటి డాలర్లకి రోజుకు $1 చొప్పున రావడం అనేది జరిగింది. అది విత్డ్రాల్ పెట్టినప్పుడు స్టార్టింగ్లో వితిన్ సెకండ్స్లో కూడా మనకి విత్డ్రాల్స్ అనేది అయ్యింది. ఆ తర్వాత ఏమైంది అంటే, నేను ఒక 8 మందికి, ఎక్కువ మందికి కూడా కాదు, అది కూడా మరి 8 మందికే ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఏంటి అంటే, ఇక్కడ మనకి కొన్ని లెవెల్స్ వైజ్గా పర్సంటేజ్లో అనేది ఇన్కమ్ ఇస్తా అన్నారు. సో 15 లెవెల్లో ఒకళ్ళు 1 by 1 చేసుకుంటే మీకు ఇక్కడ ఇన్కమ్స్ ఉంటాయని స్టార్టింగ్లో ఉన్న లీడర్స్ అందరూ వాళ్ళ ఇన్కమ్స్ చెప్పినప్పుడు, ఓకే మనకి కూడా ఈ శాలరీ అనేది కాకుండా అడిషనల్గా ఇన్కమ్ ఉంటుంది అని చెప్పేసి నేను కూడా ఒక 8 మందికి అనేది చెప్పడం జరిగింది. ఆ 8 మందిలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చిన్నారి గారు ఉన్నారు, అదేవిధంగా కారేపల్లి నుంచి సురేష్ గారు, ఇట్లా మిర్యాలగూడలో ఒక పర్సన్ ఉన్నారు, కరీంనగర్లో ఒక పర్సన్ ఉన్నారు. ఆ తర్వాత నా ఫ్యామిలీ ఐడీస్ నేను వేసుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క 5 వ్యక్తుల నుంచి అనేది టీం అనేది వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది. సో అలా జరుగుతున్నటువంటి తరంలో అందరికీ కూడా, ఎవరైతే నేను చెప్పినటువంటి వ్యక్తులకు కూడా స్టార్టింగ్లో మీరు $50 రండి, మీకు నచ్చితే అవి మీకు వస్తే అవి నచ్చినప్పుడు మీరు పెట్టుకునే దానికి మీద ఉంటుంది, ఈ డూ ఆర్ డై బిజినెస్లు అనేసి అని ఇక్కడ చెప్తున్నారు, సో మీ ఇష్టపూర్తిగానే ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత అందరూ కూడా $50 నేను చెప్పినటువంటి వ్యక్తులు వచ్చారు, చూసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ నమ్మకం మీదనే కొంతమంది చేసుకుంటూ ఇలా వెళ్ళడం అనేది జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఆగస్టులో విత్డ్రాల్ అనేది ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఎందుకు ఆగిపోయింది ఏంటి అని చెప్పేసి అని అందరము కూడా క్వశ్చన్ చేసినప్పుడు హ్యాకింగ్ అనేది జరిగింది. ఆ టైంలోనే వజ్రెక్స్ ఇలాంటివి కూడా హ్యాకింగ్ జరిగింది, మన కంపెనీ కూడా జరిగింది. కొంత టైం పట్టిద్ది. మీరందరూ కూడా ఏదైతే ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్లు ఉన్నాయో నజీర్ గారు అనేది మాకు చెప్పడం జరిగింది ఆ టైంలో. సో మేము ఆ టైంలో మన యొక్క ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్లో అందరూ చేంజ్ చేసుకోవాలి అని అంటే మళ్ళీ కూడా మేము ఒక అడ్రస్లు అనేది చేంజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 20 నుంచి 25 రోజుల తర్వాత ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ డాలర్స్ అనేది రావడం జరిగింది. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ల్యాండ్స్ ఏదైతే రియల్ ఎస్టేట్లో కూడా ఎవరైతే భూమి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఒకేసారి డబ్బులు అనేది ఉండదు. సో అలా నా టీంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆలేరులో సైట్ మీరు ఈ రియల్ ఎస్టేట్ అంటున్నారు, ఒకవైపు చూసుకుని మెటాప్లస్ సంబంధించిన విషయానికి వస్తే మాత్రం మెటాప్లస్లో మీరు మొత్తం ఎంతమంది జరిపించారు, వాళ్ళు ఎన్ని లక్షల రూపాయలు కట్టి, మీరు $1 అంటున్నారు మీరు, కానీ అవతల కట్టిన వాళ్ళు చూస్తే మాత్రం తెట్లపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు సుమారు ఒక్కొక్కరు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల వరకు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి?
సో తెట్టెలపాడికి సంబంధించే కదా సార్ లోకల్ అందరూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా నేను అదే చెప్పాను, నాకు వాళ్ళందరూ కూడా ఆగస్టు తర్వాత నేను మాట్లాడాను, ఎవరికైతే విత్డ్రాల్ రావట్లేదో ఆ టైంలో మాట్లాడిచ్చాము, ఇప్పించాము, చేశాము. మళ్ళీ ఈ యొక్క ఏదైతే విత్డ్రాల్ రావట్లేదు అన్న విషయం నాకు ఎప్పుడు తెలిసింది అంటే ఆ తర్వాత నాకు కొంచెం హెల్త్ తోటి బాగాలేక నేను యొక్క ఈ కార్యకలాపాలన్నిటికీ నేను దూరంగా ఉన్నాను. మన వాళ్ళందరూ కూడా నన్ను విజిట్ చేయడానికి చూడడానికి వచ్చినప్పుడు నేను కొంచెం దూరంగా ఉంటున్నాను అంటే మాకు బాగుంది. ఇంట్లో ఫ్రాడ్ జరిగిందని మీకు అర్థమైంది అసలుకి? అంటే సార్ మొన్న జనవరి 10వ తారీఖు వరకు విత్డ్రాల్ వచ్చినాయి కదా, వచ్చిన తర్వాత 11, 12 తారీఖులలో మన వాళ్ళందరూ నాకు కాల్ చేశారు. చేసినప్పుడు నేను నజీర్ పాషా గారికి కాల్ చేయడం అనేది జరిగినప్పుడు హ్యాకింగ్ అనేది జరిగింది. అందరూ కూడా ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్ని మార్చుకోండి అని చెప్పారు. ఎవరెవరు మెయిల్స్ నుంచి వాళ్ళు మెయిల్ చేసుకోండి అన్నప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు మెయిల్స్ పెట్టుకొని కూడా చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత నుంచి చూసుకుంటే జిల్లా మొత్తం చూసుకుంటే ఎంతమంది ఉంటారు బాధితులు ఇలాంటి వాళ్ళు? టోటల్ నా టీం వచ్చేసి సార్ ఒక 600 నుంచి 700 టీం అయితే ఉంటుంది సార్ ఎంటైర్. మ్యాక్సిమం అందరూ కూడా నా నుంచి, ఎందుకంటే అందరూ $1000 గోవా ట్రిప్ అంటే సార్ $1,36,500 $1,500 ఉన్నారు. ఆ తర్వాత ఏం చేశారు అంటే గోవాలో సార్ 2 రోజులేమో ఎంజాయ్మెంట్ ట్రిప్స్ ఉండేది, 1 డే ప్రోగ్రామ్ ఉండేది, మొత్తం 3 రోజులు సార్. అంటే 2 nights 3 days ట్రిప్ సార్. ఇది పుట్టినిల్లు ఎక్కడ? దుబాయ్ అని చెప్పడం జరిగింది సార్. అక్కడ మనకి వచ్చేసి వైట్ హౌస్లో మనకి ఆఫీస్ బిల్డింగ్ అనేది ఉంది అని చెప్పారు. ఇక్కడ మనకి స్టార్టింగ్లో వచ్చేసారు నజీర్ పాషా గారు అండ్ వినోద్ గారు అనేటువంటి పర్సన్స్ దుబాయ్ వెళ్ళి మేము ఈ కంపెనీని చూసి వచ్చాము, అన్నీ బాగున్నాయి, మీరు నమ్మకంగా చేసుకోవచ్చు, ఏ కంపెనీ అయినా వస్తుంది పోతుంది, ఈ మాత్రం చాలా బాగుంది అంటే మేము అందరం జనంలోకి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆగస్టులో విత్డ్రాల్ ఎప్పుడైతే రావట్లేదో అన్నాక మేము వెళ్ళి తెలుసుకుంటామని చెప్పేసి అని నజీర్ పాషా గారు అండ్ నవీన్ గారు కూడా మళ్ళీ దుబాయ్ వెళ్ళడం అనేది జరిగింది. సో వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇక్కడ కంపెనీ చాలా బాగుంది, స్క్రాప్ బిజినెస్ అక్కడ సంబంధించి ఆఫీసులకు సంబంధించిన కానీ అక్కడ షేక్ మొత్తం కూడా వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుందని చెప్పారు. షేక్స్ అలాంటి సంబంధించి వాళ్ళతో మాట్లాడటం కానీ వాళ్ళకి సంబంధించి ఆఫీస్ సంబంధించి సెటప్ చూపెట్టడం కానీ లేకుంటే దాని ఒక అట్మాస్ఫియర్ ఏమైనా చూపెట్టారా? అలాంటివి ఏమి చూపించలేదు కానీ గ్రూపుల్లో మాత్రానికి సార్ దాని నేమ్ నాకు అంత ఐడియా లేదు, స్క్రాప్కి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ పంపించారు. అదేవిధంగా వాళ్ళు అక్కడ CEO గారితో అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ మేము ఒక హెలికాప్టర్లో వెళ్ళి చూసి రావడం అనేది జరిగిందని చెప్పేసి అని మనకి చెప్పడం జరిగింది సార్. అవన్నీ కూడా ఫోటోలు విజువల్ అనేది. ఇప్పుడు ఈ 600 మంది పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి మొత్తం వాళ్ళు కూడా మోసపోయినట్టే, ఒక్కొక్కరు లక్షల కొద్ది కట్టారు. మోసపోయినట్టే సార్, ఈవెన్ నాతో పాటు అందరం కూడా మోసపోయినట్టే. వీళ్ళ మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా, ఫిర్యాదు చేశారా? నేను ఆల్రెడీ సార్ వీళ్ళందరూ నాకు కాల్ చేసినప్పుడు ఏంటంటే ఇదివరకు కూడా ఇలా జరిగింది కదా, సో ఎవరైతే పర్సన్ ఉన్నారో నజీర్ పాషా గారికి మనం కాల్ చేద్దాము తెలుసుకుందాము అన్నప్పుడు నేను జనవరి 20వ తారీఖున అనేది నేను కాల్ చేయడం జరిగింది. సో హ్యాకింగ్ అనేది జరిగింది, మీరందరూ ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్లు మార్చుకోండి, మీ అందరికీ కూడా ఆ అడ్రస్లు ఎప్పుడైతే మారుతాయో విత్డ్రాల్ వస్తాయి అని చెప్పడం జరిగింది. అదే టీముల్లో అనేది నేను ఇవ్వడం అనేది అప్డేట్ అనేది జరిగింది సార్. ఆ తర్వాత నుంచి మేమందరం కాల్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అనేది రావడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత నాకు ఎవరైతే నేను ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆ 8 మంది కూడా నాకు కాల్ చేసినప్పుడు అక్క మేము చేస్తుంటే కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏంటి మన పరిస్థితి అంటే వాళ్ళది ఇదే ఖమ్మం కదా, ఏ రోజైనా ఈ ఖమ్మం నడిబొడ్డుకైతే రావాల్సే ఉంటుంది కదా, ఖచ్చితంగా వాళ్ళు ఈ ఖమ్మం వచ్చిన రోజున వాళ్ళని ఖచ్చితంగా మనం నిలదీసి అడుగుదాము. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే మా అందరికి కూడా చెప్పింది ఏంటంటే మేము ఒక ట్రేడర్స్ అని చెప్పారు, వాళ్ళతో మనం ట్రేడింగ్ చేయించి ఎవరెవరైతే కట్టారో వాళ్ళందరూ బాధితులకు కూడా మనము అందించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాయ కష్టం చేసుకొని ఉన్న వాళ్ళే, ఎవరు కూడా తాతల ముత్తాతల ఆస్తులు తీసుకొచ్చి పెట్టినటువంటి వాళ్ళు కాదు. మొత్తానికి చూసుకోవచ్చు ఏమో వర్షన్ ఇలా ఉంది, ఏమో కేవలం ఒక ఏజెంట్ ఏమో సుమారు 600-700 మంది పైగా ఒక్కొక్క వ్యక్తుల దగ్గర నుంచి సుమారు 1 లక్ష నుంచి మొదలుకుంటే 5 లక్షలు 3 లక్షలు 10 లక్షలు అట్లా కట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఒక చైన్ సిస్టమ్గా గ్రూప్లో మెటాప్లస్ ట్రేడింగ్లో జాయిన్ అయ్యారు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పుడు దీనికి సంబంధించి అసలు బాధితులు ఉంటారు, మన బాధితులు మాట చూద్దామా. మీరు ఏ ఊరు, ఏం పేరు, నీ పేరు, అది ఏం జరిగింది? నా పేరు చిన్నారండి, మాది తెట్టెలపాడు గ్రామం అండి. శ్రీదేవి మేడం మా ఊరి కోడలే అండి. ఇద్దరం కలిసి అంటే మామూలుగా ఫోన్లో టచ్లో ఉండేది. కంపెనీలో జాయిన్ అయినాక తర్వాత ఇప్పుడు నాకు ఒక రోజు కాల్ చేసింది, మేడం నాకేమో ఇంట్రెస్ట్ లేదులే అన్న. తర్వాత ఏంటంటే జూమ్ మీటింగులు స్టార్ట్ అవుతుంది, జూమ్లోకి రానుంది. సరేలే అని జూమ్ వచ్చినాక జూమ్ స్టార్ట్ అయ్యి జూమ్లోకి వచ్చినాక మేడం ఇది ఏంది ఇట్లా బాగానే ఉంది కదా అని అంటే చిన్నారి మంచిగానే ఉంది, నేనైతే డే 1 నుంచి మేము ఈ మధ్యలోనే గోవా వెళ్ళినాం, అక్కడ CEO సార్ని కలిసినాం. CEO సారు మంచినే ఈ కంపెనీని లైఫ్ లాంగ్ ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇది ఎప్పటికీ ఉంటుంది పోదు అని అన్నాక నేను ఒక $50తోనే జాయిన్ అయిన. తర్వాత వచ్చేసి $50 నుంచి వస్తున్నాక మేడం మరి జూమ్ మీటింగ్లు కాంటాక్ట్ చేసేవాళ్ళు జూమ్లోకి వచ్చి అందరూ ఎక్కడెక్కడ మా చుట్టాల వాళ్ళని కూడా జాయిన్ చేయించా. వాళ్ళు కూడా 1,50,000 2 లక్షలు అట్లా కట్టిన వాళ్ళు ఉన్నారు.
ఈ రోజు వరకు కూడా మొన్నటి వరకు కూడా నాకు ఆగస్టు నుంచి రాకపోయినా కానీ నా టీంలోకి వచ్చే చాలు వాళ్ళకి వస్తున్నాయి అన్న ఉద్దేశంతో నేను ఇప్పటివరకు ఎక్కడ ఏం చెప్పలేదు. ఎంత వచ్చింది మీకు ఇప్పటివరకు? నేను వచ్చేసి ఒక 10 లాక్ పెట్టినా సార్, నాకు 6 లక్షల వరకు వచ్చినాయి సార్. తర్వాత ఇక మిగతా రావట్లేదు, ఆగస్టు నుంచి లాకులు పడినాయి. ఏంది మేడం రావట్లేదని నేను అసలు ఏ రోజు కూడా నజీర్ సార్కి ఎప్పుడు టచ్లో లేము. ఏదైనా ఉంటే శ్రీదేవి మేడంతోనే మాట్లాడుకునే వాళ్ళం. అయితే మేడం ఏంది రావట్లేదు ఏంది అని అడిగినప్పుడు మీరు బిజినెస్ చేస్తే వస్తే బిజినెస్ చేయండి అన్నారు. రీసెంట్గా కూడా నేను 6 మనుషుల్ని నేను 10 lakhs వరకు కట్టించిన. నేను కట్టించి ఇప్పుడు ఒక 2 months అవుతుంది, ఇంతవరకు వాళ్ళకి 1 రూపీ కూడా రాలేదు. సో చూసుకోవచ్చు ఈ బాధితుల పరిస్థితి ఎలా ఉంటే, మరో బాధితుడు ఆయన టోటల్గా బైపాస్ సర్జరీ అయిపోయి నడవలేని పొజిషన్లో ఉండి తన బెడ్ మీద ఉండి కూడా తన అప్పు తీసుకొచ్చి తన ఈ యొక్క మెటా ప్లస్లో కట్టిన తర్వాత తన యొక్క సమస్యను ముందు పెట్టుకుంటూ ఇప్పుడు అక్కడ పెట్టి చావే శరణం అంటూ ఆయన కన్నీరు మున్నీరవుతున్న ఘటన ఉంది. ఒకవైపున కుటుంబానికి భారం అయ్యి పని చేసుకోలేకపోతున్న నేపథ్యం ఉంది. చిన్నారిని ఎన్నోసార్లు అడిగినా, నా పేరు రవి తెట్టలపాడు అండి. అదే చిన్నారి మేడం అడిగితే 2 నెలలు అయితే అయిద్ది అంటుంది. మా 13 లక్షలు ఐడీలో వేశారు, 8 లక్షలు ప్లాట్ కార్డు కట్టినాం అండి. 8 లక్షలు అది పోయింది, ఈ 13 లక్షలు ఇట్లా పోయినాయి. అదే ఇప్పుడు అందుకని ఆమెనే నిలవేసినాం. ఆమె నిలవేస్తే ఆమెను అడుగు అంటున్నారు. మేము కేసు పెడదాం అనుకున్నాం, మీకు లాంటి వాళ్ళు అందరికి చెప్పి అవసరమైతే మేము బయట కనుక్కున్నాం అండి. వీళ్ళు 10 మంది రౌడీలను పెట్టి అమ్మ చంపిస్తారంట. పాలనలో అట్లా జరిగింది. సరే ఏదో ఎప్పుడైనా చచ్చిపోయేదా అనుకున్నా, టీవీలో కల్లా సెల్లో పెట్టారండి. పాలనలో ఒక 40 లక్షలు కట్టిండు. ఆయన షాపుకి కూలగొట్టిచ్చారు. ఇక రేపు నన్ను కూడా చంపుతారు, సంపని ఇవాళ చస్తే రేపు 3 అయిద్ది అనుకుని వచ్చిన. సెల్లో చూసి నేను అట్లా ఉంది చూసిన మాత్రం ఈ సెల్లో లేదా పాలన్స్ది. సో మొత్తానికైతే మరో చూసుకోవచ్చు, మరో కొంతమంది ఉన్నారు, మరో చూద్దాం. మొత్తం కలిపి 10 మంది వరకు కూడా శ్రీదేవి ఇంటికి రావడం కూడా జరిగింది ఖమ్మంలోనే. ఏం జరిగింది, ఎంత కట్టుకున్నాం? ప్లాట్ కోసం అని కట్టుకున్నామండి, మెటా ప్లేస్లోనే. అయితే ప్లాట్ తీసుకుంటే మీ డబ్బులు మీకు వస్తాయి, ప్లాట్ ఉంటుందంటే ఐడి ద్వారాగా కొనేసారండి. ప్లాట్ కాడ 8 లక్షలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారండి. ఆ రిజిస్ట్రేషన్ ఉంది. మరి కంపెనీలో వచ్చిన ఎంత అది కాగితం అయితే రాసి ఇచ్చారండి 8 లక్షలని. ఇలా డబ్బులు అయితే రాలేదండి. మరిగా కొంతమంది మరో చూద్దాం అసలు ఏం జరిగింది. మీరు ఎంత కట్టారు? మీదే ఊరు, ఏం పేరు? మీ పేరు? నా పేరు వేమూరి వెంకటేశ్వర్లు అండి. మెటా ప్లస్ 2 నెలల తర్వాత నాకు ఇట్లా చిన్నారి గారు ఇంటిమేషన్ ఇచ్చారు. ఇట్లా కడితే అమౌంట్ వస్తుందంటే 1కి 300 వస్తాయి, 4,500 కడితే డబల్ వస్తాయని చెప్తారికి సర్లే నేను నమ్మక కొన్ని రోజులు అట్లా ఊళ్ళో పెట్టిన. తర్వాత జూమ్ మీటింగ్ లింక్ పంపిస్తే మేడం గారు మాట్లాడారు. స్వయంగా మేము కంపెనీ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసిన వాళ్ళకి 5 మెంబర్స్ ఉన్నారు. దాని లీగల్ మొత్తం చూసినాం, కంపెనీ ప్రొఫైల్ చూసినాం. నమ్మి కట్టచ్చు, ఇది ఎప్పటికి పోదు, లైఫ్ లాంగ్ ఉంటుంది, దీన్ని నమ్మి కట్టండి అంటే గోవా ఆఫర్ పెట్టారు సార్. గోవా అయితే 1,36,000 రూపాయలు కట్టి గోవా వెళ్ళినాం. ఫ్లైట్లో తీసుకెళ్ళారు, గోవా వెళ్ళినాం. అక్కడ కొన్ని మీటింగులు చేశారు. సిఓ గారు వస్తున్నారు అక్కడికి. సిఓ గారు రాలే, అంతకుముందు వచ్చారంట. మేడం గారు కూడా మాట్లాడారంట. ఫొటోస్ ఆయన వీడియోలు అన్ని విజువల్స్ చూపెట్టారు మాకు. చూపెట్టి అక్కడ తిప్పిర్రు, ఫుడ్ అన్నీ వాళ్ళే చూసిర్రు. అక్కడ ఒక 2 days ఉన్నాం. కట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు ఒక 50,000 దాకా విత్డ్రాలు వచ్చినాయి, 1,36,000కి. మిగతా ఆగిపోయినాయి. తర్వాత మళ్ళీ 2 ఐడీలు నేనే మళ్ళీ వేస్తేనే వస్తాయని చెప్పి మేడం గారు జూమ్లో చెప్పారు. వేయకుంటే మీకు రావని చెప్తే మళ్ళీ 2 ఐడీలు వేస్తేనే మీకు వస్తాయి, లేకపోతే రావని చెప్తారు. మళ్ళీ 2 ఐడీలు వేసిన. అయితే 3,36,000 రూపాయలు కట్టిన. అందులో నుంచి నాకు ఒక 50,000 వచ్చినాయి. ఇప్పటికి విత్డ్రాలు ఆగేసరికి నేను చిన్నారి గారికి ఫోన్ చేస్తే మేడం గారికి చెప్పిన వస్తాయంట, ఆగలేదు, మళ్ళీ మొదలైతే అని చెప్పి ఇట్టే సర్దుకుంటూ పోతారు. ఇప్పుడు పోయినాయని చెప్పి తెలుసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇది పరిస్థితి. మేడం గారిని అడిగితే నేను సార్తో నజీర్తో మాట్లాడినా మీకు వస్తాయి, ఆగండి అని అంటున్నారు. నేను 1,00,000 రూపాయలు పెట్టానండి. నా పేరు వీళ్ళకోట తిట్టపాడు. అయితే ఫస్ట్ చిన్న అమౌంట్తో స్టార్ట్ చేశారండి వీళ్ళు. ఆ స్టార్ట్ జనాలను నమ్మి ఇచ్చిన తర్వాత పెద్ద అమౌంట్లోకి వెళ్ళిపోయారు. 1,00,000 నుంచి 10 లక్షలు 5 లక్షలు ఇట్లా పెట్టారు. ఇక అందరూ నమ్మి ఒకళ్ళమ్మట ఒకళ్ళు మా ఊళ్ళో దాదాపు ఒక 10-20 మంది మా వాళ్ళు 1,00,000 నుంచి 10 లక్షల వరకు కట్టిన వాళ్ళు ఉన్నారండి. ఇక ఇప్పుడు 2 నెలల నుంచి అమౌంట్ రావట్లేదు. ఇక మేము అందరూ ఆందోళన చెంది శ్రీదేవి చిన్నారిని అడిగితే చిన్నారి తీసుకొని శ్రీదేవి గారి ఇంటికి వచ్చారు. చూసుకోవచ్చు. ఇప్పుడు మొత్తానికైతే ఇది మొత్తం బాధితుల వాయిస్ ఎలా ఉంటే వీళ్ళు కట్టినటువంటి పేమెంట్కి సంబంధించి ఎంతంత పేమెంట్ వచ్చింది ఏంది అనేది ఒక శ్రీదేవి ఏజెంట్గా ఉన్నారు. ఈ అమ్మాయి యొక్క సంబంధించిన డేటాలో మొత్తం కూడా ఇట్లా మొబైల్లో ఇలా ప్రతిదీ వస్తూ ఉన్నది. అంటే వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఎంత ప్యాక్ కట్టారు, వాళ్ళకి ఎంత వచ్చింది సార్?
బయట స్విచ్. సార్ ఇప్పుడు మన డౌన్లో ఎవరైతే ఉంటారో ఆ యొక్క పర్సన్ యూజర్ నేము, వాళ్ళ నేమ్ ఉంటుంది, వాళ్ళు ఏ డేట్న వచ్చారు, వాళ్ళకి ఎవరు స్పాన్సర్ చేశారు, ఎంత ప్యాకేజ్తో వచ్చారు, వాళ్ళు ఇప్పటి వరకు ఎంత తీసుకున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్సన్ $500తో వచ్చారు సార్. వాళ్ళు $510 అనేది తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ పర్సన్ వచ్చేసి సార్ నండ్రు సురేష్ గారు అని చెప్పేసి నేను రిఫర్ చేసిన పర్సను, తను సార్ $1500తో వచ్చారు. సో తను $1740 అనేది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి నండ్రు అనూష గారు అని చెప్పేసి అని ఉన్నారు, అతను కూడా $5000తోటి రావడం జరిగింది. ఇది దుబాయ్ ప్యాక్ అని చెప్పుకొని అప్పుడు వేసుకున్నారు సార్. వాళ్ళు 5816. ఇట్లా మన డౌన్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ది కూడా ఇలా ఓపెన్ అవుతూ ఉంది. అలా అదే ప్రకారంగా చూసుకుంటూ ఎంటైర్ నా టీం మొత్తం అయిపోయిన తర్వాత నేను వచ్చేసరి ఇక్కడ ఫస్ట్ $100తో స్టార్ట్ అయ్యాను. తర్వాత అప్గ్రేడ్ చేసుకుంటూ నాది 3500 ప్యాక్ సార్. ఈ 3500 ప్యాక్కి డైలీ రిటర్న్స్ వచ్చేసి $2097 అనేది రావడం జరిగింది. రిఫరల్ నేను ఎందుకంటే 8 మందిని రిఫరల్ చేసినందుకు కానీ నాకు 552 వచ్చాయి. లెవెల్ ఇన్కమ్ మీద చూసుకున్నట్లయితే $17,331 అనేది రావడం జరిగింది సార్. సో టోటల్ ఇన్కమ్ ఇక్కడ అంటే డైలీ రిఫరల్స్ అండ్ లెవెల్ మీద అదే ఈ మొత్తం టోటల్గా మనం చూసుకున్నట్లయితే $17,500. కానీ నేను ఇత్రాలు చేసుకుంది వచ్చేసి $2,804 సార్. సో ఇక్కడ మొత్తం నెట్ బ్యాలెన్స్ ఇక్కడ మీకు $14,695 కూడా కనిపిస్తూ ఉంది. సో నాకు ఇందాక మేడం గారు చెప్పారు కదా ఆగస్టు నుంచి విత్డ్రాల్ రావట్లేదని. సో మేము ఇక్కడ విత్డ్రాల్ హిస్టరీలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది సార్ లాస్ట్ విత్డ్రాల్ ఎప్పుడు ఏంటి అనేది కూడా. సో మేము యొక్క విత్డ్రాల్ గురించి నేను అడిగినప్పుడు సార్ లాస్ట్ నేను వచ్చేసి అక్టోబర్ 5వ తారీఖును కూడా మాకు ఎందుకంటే ఆగస్టు వరకు ఇచ్చారు, ఇక్కడ డేట్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది సార్. సో మొత్తంగా చూసుకోవచ్చు ఈ ప్రతిదీ కూడా చాలా వరకు అడిగినప్పుడు ఏమన్నారంటే ఇంకా నాకు విత్డ్రాల్ అనేది ఎందుకంటే నేను నజీర్ గారిని అనే పిలుస్తూ ఉంటాను, మాకు విత్డ్రాల్ రావట్లేదన్నా ఎలా ముందుకు వెళ్ళాలి అంటే మీ యొక్క వర్క్ పెర్ఫార్మెన్స్ అనేది చూయించుకుంటూ ఉండాలి. అప్పుడు మీకు ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళందరికీ లాక్స్ అనేది పడ్డాయి. వీళ్ళందరికీ ఏం చెప్పదలుచుకుంటారు, మొత్తం ఈ బాధితులకి ఏం చెప్తున్నారు? మీరు మీ క్లయింట్స్ మీరు మొత్తం 700 మంది వరకు పైకి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా వీళ్ళకి న్యాయం జరుగుతుందా లేకుంటే అన్యాయం అయిపోయినట్టు వీళ్ళంతా? సో వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఎందుకంటే నేను కూడా ఇందులో పెట్టి మోసపోయి ఉన్నటువంటి వ్యక్తిని. సో వీళ్ళందరూ నాకు కాల్ చేసినప్పుడు కూడా ఇదే చెప్పాను, పెట్టుబడి తక్కువ మీకు వచ్చిన ప్రాఫిట్ ఎక్కువ కదా. నాకు విత్డ్రాల్ అనేది అసలు జరగలేదు సార్. ఇందులో నెట్ బ్యాలెన్స్ లో కూడా కనిపిస్తూనే ఉంది. మొత్తంగా చూసుకోవచ్చు ఈ మెటాప్లస్ సంబంధించింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సంఖ్య మాత్రం ఒక్క శ్రీదేవి దగ్గరనే 700 మంది పైగా ఉన్నది. మరోవైపు చూసుకుంటే మాత్రం నజీరు, నవీన్, వినోద్, విజయ్, నెక్స్ట్ పెద్దోడు, వీళ్ళంతా పేరు మీద చూసుకుంటే మాత్రం ఖమ్మం కేంద్రంగా మొదలుపెట్టినటువంటి ఈ యొక్క మెటాప్లస్ బిజినెస్ ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్తో పాటుగా కొత్తగూడెం భద్రాచలం జిల్లాతో సహా ఇట్లా హైదరాబాద్ వరకు కూడా ఈ మెటాప్లస్ అనే దాన్ని లేనిది ఉన్నది చూపెడుతుంటూ అంటే మా దుబాయ్లో ఎలాంటి కార్యకలాపాలు లేకుండా అక్కడ కేవలం వీళ్ళు విజిట్ పర్పస్ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ అక్కడ ఒక రాజు అంటే అక్కడ ఉన్న షేక్స్ తోటి ఫోటోలు దిగి వీడియోస్ తీసుకొని వాళ్ళతో ఏదో డిన్నర్ లంచ్ చేసినట్టుగా చూపెడుతూ ఆ విజువల్స్ని వీళ్ళకి చూపెట్టి ఇది తమ కార్యకలాపాలకు అక్కడ అంటే ఇట్లా ఉన్నది అనేది ఒక లేనిది క్రియేట్ చేసుకొని అక్కడ వీళ్ళందరూ అక్కడ నుంచి ఎక్కడికి వచ్చిందని నమ్మించి ఇక్కడ వాళ్ళతో దుబాయ్ ట్రిప్పులు వేయించి వాళ్ళ డబ్బులతోటి దుబాయ్ అంటే ఇక్కడ నుంచి గోవా ట్రిప్పులు వేయించి ఆ డబ్బులతోటి వాళ్ళు జల్సాలు చేయించేసిన తర్వాత ఇది కంపెనీలో ఒక భాగం అనుకున్నారు వీళ్ళంతా. తీరా చూస్తే మాత్రం అత్యాశకు పోయి అడ్డాసి ఎదురైనట్టుగా మొత్తం కూడా బుక్ అయిపోయింది ఇక్కడ ఉన్న ప్రజలు కూడా. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా ఇక న్యాయం చేయాలంటూ ఇట్లా ఏజెంట్లు అడుగుతూ ఒత్తిడి పెడుతున్న నేపథ్యం అయితే ఉంది. వాళ్ళందరికీ కూడా పూర్తిస్థాయిలో న్యాయం చేయాలంటే ఒకవేళ ఏజెంట్తో సహా పోలీసులకు సమాచారం వచ్చి వాళ్ళ కేసులు బుక్ చేస్తే మరి నిందితులను మరి వాళ్ళని విచారణ చేసి వాళ్ళ అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర రికవరీ చేస్తారా ఏం చేస్తారని కూడా సర్వత్రా ఎదురవుతున్న ప్రశ్న. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.